నీ ప్రార్థన జీవితాన్ని పాడు చేసుకుని ఉన్నావా? ఆయన ఒక వాక్యముని గైకొనకుండా వేరే వేరే మార్గంలో నువ్వు పాడు చేసుకుని ఉన్నావా? అయితే దేవుణ్ణి అడుగు, ప్రభు నన్ను బాగు చేయి, నీ యొక్క మార్గములో నడపడానికి, నీ మాట శ్రద్ధగా విని దాని ప్రకారంగా జీవించడానికి నన్ను బాగు చేయి. కనుక నీవు దేవుడికి ఏం చేయాలంట? నీ సమయమును ఆయనకి ఇవ్వి. అది ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు ఆయన దగ్గర ప్రార్థన చేయి. ఆమేన్. ఎందుకంటే నీవు నీ దేవుని ఆశీర్వాద ప్రకారంగా నువ్వు జీవించాలి, కానీ దేవుడు ఉండగా కూడా ఆశీర్వాదం లేకుండా జీవిస్తే అది ఎంత భయంకరం. హల్లెలూయా. అది నీ దేవునికి ఘనతకరం అవుతుందా, లేదంటే అది నీ దేవునికి అవమానకరం అవుతుందా? ఏదవుతుంది? ఘనత, అవమానమా? అవునా? కనుక ఎంతమంది దేవుడికి ఘనతకరంగా జీవించాలంటారు? అవునా? నేను నా దేవునికి ఘనతకరంగా జీవించుదును గాక. ఆమేన్. హల్లెలూయా.